వెల్కమ్ టు తెలుగు పాలిటిక్స్. ఈ నెల 27 నుంచి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పించి అప్పటి నుంచి ఆయన బస్సు యాత్రను చేయడానికి సంకల్పించారు. ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 4 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో సిద్ధం సభలను నిర్వహించారు. ఈ సిద్ధం సభలు చాలా సక్సెస్ అయినాయి. సో అదే నేపథ్యంలో బస్సు యాత్రలను కూడా సక్సెస్ చేయాలి. మిగతా ఏదైతే ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలని మినహాయించి మిగిలిన 21 నియోజకవర్గాల్లో కూడా సిద్ధం సభల మాదిరిగానే ఈ బస్సు యాత్రను కూడా చేయడానికి ఆయన సంకల్పించారు. మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు ఆయన విమర్శిస్తూనే ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఆయన బటన్ నొక్కటం ఒక్కటే ఆయన పని అని. కానీ ఆయన ప్రజలతో డైరెక్ట్గా అనుసంధానం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బటన్ నొక్కటం ఒక్కటే కాదు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రంలో కనిపిస్తున్న ఒక ప్రధానమైన అంశం, అన్నిటికన్నా మెయిన్ అంశం అంటే ప్రజలకి అక్కడ ఉన్న లోకల్ నాయకులతోనో లేకపోతే అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ వల్ల వాళ్ళకి ఏదన్నా పార్టీకి సంబంధించి నెగటివ్స్ ఉండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రావాలని కోరుకుంటున్నారేమో కానీ మన సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చెప్తుంది, మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, మాకు జగన్ అంటే ఇష్టం, మేము జగన్తోనే ఉన్నాము అని చెప్పేసి అందరూ కూడా అందరూ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన పథకాలు ఇవ్వడం అనే కాదు, ఇదివరకైతే ఏదైనా సరే ఒక పథకం వాళ్ళ చేతి వరకు రావాలంటే వాళ్ళు చాలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, కాళ్ళు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చేది, అలానే గంటలు సమయం వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్గా ఆయన ఎవరైతే లబ్ధిదారులు ఉంటున్నారో వాళ్ళ అకౌంట్స్లోకి ఆయన డైరెక్ట్గా వేసేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని జనంలోకి రాలేదు అనే ప్రతిపక్ష విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు చేయబోతున్న ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధమంటూ వస్తున్న జగన్ ఇప్పుడు జనంలోకి రావడంతో మళ్ళీ కూడా సిచ్యుయేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు. మనం మొన్న గమనిస్తే ప్రజాగళం పేరుతో ప్రతిపక్ష పార్టీలు కూటమి చేసిన ఒక ప్రయోగం, అంటే మోదీ వచ్చారు, అలానే టీడీపీ, జనసేన 3 కూడా పాల్గొని చేసిన ఆ మీటింగ్ ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిజానికి అది అట్టర్ ఫ్లాపా లేకపోతే సక్సెస్ అనే విషయాన్ని పక్కన పెడితే మోదీ ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి హామీలు కూడా ఇవ్వలేకపోయారు. ఇక్కడ విశాఖ ఉక్కు గురించి కావచ్చు, లేకపోతే అమరావతి, వైజాగ్ రాజధానుల అంశం కావచ్చు, ఇంకా ఇతర అంశాలు ఏవైనా కావచ్చు, వాటి గురించి ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన లేదు. తర్వాత పదే అంతరాయాలు. ఇంకొకటి ఏంటంటే మనం ఆ మీటింగ్లో గమనిస్తే మనకు అర్థమయ్యేది, నిజంగా ఈ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, జనసేన టీడీపీకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి మనం గమనిస్తే అక్కడంతా కూడా ఒక గజిబిజి గందరగోళం అనేది మనకి బాగా కనిపించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ గజిబిజి గందరగోళం ఏంటంటే మామూలుగా అక్కడ అనౌన్సర్గా చేసిన మహిళా నేత ఆవిడ పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం ఇచ్చి ప్రధానమంత్రిని సత్కరిస్తారన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక జ్ఞాపకనిచ్చి సత్కరిస్తారని అన్నారు. కానీ వాళ్ళిద్దరు లేచి నుంచున్నారు తప్ప ఆయనకేమీ ఇవ్వలేదు. ప్రధానమంత్రి కూడా లేచి నుంచున్నారు. తర్వాత గమనిస్తే ఓన్లీ బృందేశ్వర్ వచ్చేసి ఒక జ్ఞాపిక ఇచ్చారు. సో మొత్తం కూడా అంత రసాబాసుగా సాగడం, ఒక ప్లానింగ్ లేకపోవడం, దాంతో ఆ సభ సక్సెస్ అవ్వడంతో ఈ కూటమిలో వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చిందని చెప్పుకోవాలి. అలానే ఈ 3 పార్టీల కూటమి ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో వీళ్ళ సీట్ల పంపకాలు కూడా చాలా అంటే వివాదాలకి దారి తీయడం కానీ, లేకపోతే వ్యతిరేకతలు రావడం కానీ, వాటినన్నింటిని బుజ్జగించుకోవడానికి ఇప్పుడు చాలా సమయం వచ్చేసింది. దాదాపు 60 రోజుల పాటు ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి సో మనం కూల్గా అవన్నీ చేసుకోవచ్చు, వాటన్నిటిని చక్కబెట్టుకోవచ్చు అనే పంథాలో టీడీపీ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ఏదైతే బస్సు యాత్ర అనుకుంటున్నాడో 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాడు. అలానే ఎన్నికల నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ 18కి వస్తుంది, అది ఏప్రిల్ 18కి. ఆలోపు మొదటి విడతగా ఆయన ప్రజల్లో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరగటమే కాదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేస్ని కూర్చోబెట్టుకుని అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఎందుకంటే ఆయన చాలామంది ఎమ్మెల్యేలను మార్చారు కదా, సో అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఏదైనా కోఆర్డినేషన్ లోపం ఉందా, వాళ్ళందరినీ ఎలా కలపాలి, ఎలా కలిపి
పని చేసుకుంటూ వెళ్ళాలి. తన పథకాలే కాదు, తనే కాదు, అక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని కూడా ప్రజలు గుర్తించాలంటే ఏం చేయాలి అనే అంశాలన్నిటి మీద కూడా అక్కడ ఉన్న లోకల్ నాయకత్వంతో కూర్చుని ఆయన కసరత్తు చేసి వాళ్ళందరికీ సలహాలు ఇచ్చి ఫస్ట్ టైం ఎన్నికల యాత్రలోనే ఆయన ఒక క్లారిటీకి రావడానికి సిద్ధమయ్యారు. అలానే మేబీ ఈ 2 రోజుల్లో కూడా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఆయన ఎందుకంటే 2019లో ఏదైతే ఆయన చెప్పారో, ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో, చెప్పనివి కూడా కొన్ని ఆయన నవరత్నాలే కాకుండా ఇంకా కొన్ని పథకాలను కూడా ఆయన చేయటం జరిగింది. సో ఇప్పుడు రాబోయే మేనిఫెస్టోలో ఆయన ఏమిస్తారా, ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు జనం. సో ఆయన గని చెప్పింది చేస్తాడు అనే నమ్మకం కూడా జనంలో క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా మేనిఫెస్టో ఇచ్చింది 100% అమలుపరిచిన దాఖలాలే మనకు కనిపించవు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది రివర్స్ అయింది. ఆయన అనుకున్నవి, ఆయన చెప్పినవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగానే చేశారు. ఇంకా నేను ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఈ 3 జిల్లాల్లో కూడా ఎన్నికల సరళి ఎలా ఉంది, ఓటర్ ఏమనుకుంటున్నారు అంటే ఆ నియోజకవర్గాల్లో ఎక్కడైనా అంటే పార్టీకి సంబంధించి ఎలా ఉంది, టీడీపీకి బాగుందా, జనసేనకు బాగుందా, ఈ కూటమి కలిసిన తర్వాత ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినాయి, అసలు అభివృద్ధి పథకాలు జరిగినాయా, నిజంగానే వైసీపీ ప్రభుత్వం చెప్తున్నట్టు అభివృద్ధి జరిగిందా, అంటే పథకాలు అందరికీ అందినాయా, అలానే టీడీపీ చెప్తున్నట్టు అభివృద్ధి పథకాలు జరగలేదా, ఈ అంశాలన్నింటి మీద కూడా నేను ఇప్పుడు 3 జిల్లాలు తిరిగాను. ఈ 3 జిల్లాల్లో కూడా నాకు కనిపించిన అంశం ఏంటంటే సాధారణమైన వాళ్ళు, పథకాలు అందుకుంటున్న వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. కానీ ఏదైతే సాలిడ్గా టీడీపీ ట్రెడిషనల్ ఓటింగ్ ఉందో అక్కడ మాత్రం మనకి ఎలాంటి చేంజ్ కనిపించట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.